వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు బీసీజేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్గా వెంకట్ గౌడ్ అయితే మాత్రం నియమించారు. ప్రస్తుతం మనతో పాటు వెంకట్ గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఇప్పుడు దాకా బీసీజేఏసీ అంటే బీసీలకు సఖ్యత లేదు, అది ఇది అనే విమర్శలు కూడా ఉన్నాయి. మీరు రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా ఉండబోతుందంటారు? ఒకప్పటి మాట వాస్తవమే. ఎందుకంటే బీసీలో సబ్బండ వర్గాలు సకల కులాలు ఉన్నాయి. ఏ కులాన్ని చూసుకున్నా కూడా మేమే ముందంజ అనే విధంగా ఉండేటోళ్ళు. దానికి అందరూ ఎవరైతే అగ్రవర్ణాలు అనుకున్న పెద్దలందరూ ఎవరైతే కలవకుండా చూస్తున్నారో అలాంటిది జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో రూపురేఖలు మార్చుకొని మనమంతా ఒకటి, మన జాతి అంతా ఒకటి అని సబ్బండ సకల కులాలందరూ కూడా ఒకటే వేదిక మీదకి వచ్చారు. వారందరూ బీసీ వెల్ఫేర్ సంక్షేమ సంఘం కింద ఉన్నారు. మొన్న జరిగినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాలో కావచ్చు, అనేక తీసుకున్న కార్యక్రమాల్లో కావచ్చు, ఏదైతే ఒక నిర్ణయాలకు కట్టుబడి ఉండి ఏకాగ్రతతో పనిచేసేటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని బీసీ సంఘాల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నిర్ణయించుకొని బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారికి అప్పగించిన తర్వాత ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు, ధర్నా కావచ్చు, బంద్ కావచ్చు, తర్వాత ఇందిరా పార్క్ దగ్గర సదస్సు కావచ్చు, మొన్న తీసుకున్నటువంటి ఢిల్లీలో జంతర్ మంత్లో ధర్నా, అదేవిధంగా సమావేశం కూడా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ మహారాష్ట్ర నుంచి, మన రాజస్థాన్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ 4-5 రాష్ట్రాల నుంచి పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత పార్లమెంటులో అందరినీ కలవడం కోసము మీ అందరము పోయినటువంటి సుమారు 150 మంది కనుక ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళడం జరిగింది. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో పార్లమెంటులో కూడా కలిసి ఆ రోజు కుంతియా గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి, కేంద్రం నుంచి ఉంటాడు, అదేవిధంగా హనుమంత్ అన్న, అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, వీరందరూ కూడా మా సమావేశానికి జంతర్ మంతర్లో చేసిన ధర్నాకు వచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ప్రస్తుత ఉన్నటువంటి బీసీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గారు కూడా హాజరయ్యారు. ఇలా అనేక మందిని, సిపిఐ నుంచి నారాయణ గారు కూడా రావడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా అందరూ వస్తారు. మా యొక్క లక్ష్యం ముఖ్యంగా ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పటి వరకు జరిగింది ఒకటి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు జాయింట్ యాక్షన్ కమిటీగా నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగినటువంటి ప్రధాన ఎన్నికలు ఏంటి అంటే సర్పంచ్ ఎన్నికలు. గుర్తుండకపోవచ్చు కానీ గ్రామాన్ని పరిపాలించేటువంటి పెద్దలు గ్రామం నుంచే ఉంటారు కాబట్టి వారి ఎన్నికలు గుర్తు లేకుండా జరిగినప్పటికి కూడా జనరల్ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచారు. వారందరూ కూడా మేమే గెలిపించామని చెప్పుకోవచ్చు. కానీ 51% బీసీలు గెలిచినటువంటి సందర్భంగా ఏదైతే బీసీలకే ఓటేసుకున్నారు అనే విధానము నిరూపణ అయింది. మేమంతా ఒకటే, మేమెంతో మాకంతా అనే నినాదము సక్సెస్ అయినట్టుగా ఉంది. రేపు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మనకు ఖచ్చితంగా నిర్ణయం వస్తుందని భావిస్తున్నాము. ఒకవేళ ఎన్నికలకు త్వరితగతిన వెళ్దాంలే అని భావిస్తే బీసీలు మళ్ళీ అదే విధంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ న్యాయంగా ఇవ్వాలని 42% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రకటించింది నిజమే అయితే ఖచ్చితంగా బీజేపీ మెడలు వంచే విధంగా వాళ్ళు ఈ నిర్ణయాలను ముందు తీసుకుపోవాలి. 50% ఉన్నటువంటి 250 మంది చిల్లర ఉన్నటువంటి ఎన్డీఏను ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము వ్యతిరేకించాలనుకున్నప్పుడు ఆడ బిల్లు ప్రవేశపెట్టాలి. వద్దిరాజు రవిచంద్ర గారు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టారు. దానికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడకుంటే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే మద్దతు పలుకుతున్నారని అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నప్పటికీ పై నాయకులు అగ్రవర్ణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమంటారో, రేపు మాకు ఎలక్షన్లలో మళ్ళీ భవిష్యత్తులో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమన్న ఆలోచనతో వాళ్ళు కొంత వెనుకడుగు వెళుతున్నటువంటి సందర్భంగా
స్థానికతగా ఉన్నటువంటి బీసీలను గ్రామాల నుంచి ఏదైతే 51% గెలిచారో, అదేవిధంగా మండలాల నుంచి రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిచే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోని ఒత్తిడి తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద మీరు ఇవ్వకపోతే మేము పోటీ చేయలేమేమో భవిష్యత్తులో అనే విధంగా వాళ్ళని తీసుకొచ్చే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం. గ్రామ స్థాయి నుంచి ఉద్యమం స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ఉద్యమంలాగా ఏదైతే జరిగిందో ఆ స్ఫూర్తితోని తెలంగాణలో పనిచేస్తాము. ఢిల్లీలో రైతు ఉద్యమం ఏదైతే జరిగిందో కేంద్రంపై రైతు ఉద్యమంలో తీసుకున్నటువంటి చర్యలకు అనుకూలంగా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామనే నమ్మకం మాకుంది. రైట్, చూశారు కదా, బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్గా నియమించినటువంటి వెంకట్ గౌడ్ అయితే మాత్రం బీసీజేఏసీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని, బీసీలకైతే మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీలో 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా పోరాడి తీరుతామని అయితే మాత్రం వెంకట్ గౌడ్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.